Endamuri Virendranath. By qualification, I am a chartered accountant, and by profession, I am a writer. Today, I am sitting with Praveen Kumar, CA Praveen Kumar. He is the chairman of Planet Finance Business School. After completing his chartered accountancy, he worked in stock exchanges, then went to Dubai. I am going to ask him why he has gone there, why he came back, what is the purpose of అతను. ఎందుకంటే అతనుకున్న నాలెడ్జ్కి, అతనుకున్న ఇంటెలిజెన్స్కి చాలా పెద్ద ఉద్యోగాలు వచ్చే స్కోప్ వదిలేసుకొని ఈ స్టూడెంట్స్కి ఎందుకు చెప్తున్నాడు? బికాజ్ హీఈస్ అరౌండ్ 20 years younger to me. I am taking liberty in asking him why he shifted to this, and he is doing a wonderful job. I want to criticize him for, and I want to poke my nose into the subject matters and then elaborate the wonderful job he is doing about. Praveen, I am happy to meet you. బేసిక్గా మీ క్వాలిఫికేషన్ ఏంటండి? నేను చార్టర్డ్ అకౌంటెంట్ సార్. ఓ, విచ్ ఇయర్? 2008 పాస్అవుట్. అరౌండ్ 20 years, 18 years, 14 years. ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ పాసింగ్ సీఏ ఏం చేశారు? నేను సీఏ ఫైనల్లో ఉన్నప్పుడే బాంబేకి వెళ్ళిపోయాను. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో బీఎస్సీలో స్టాక్ ఎక్స్చేంజ్ అనలిస్ట్గా జాయిన్ అయ్యాను. ఎందుకంటే సీఏ ఫైనల్ ఉన్నప్పుడు మనకి ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేస్తే కెరియర్ బాగుంటుంది అని చెప్పి ఫైనల్లో బాంబేలో ఉన్నప్పుడు సీఏ పాస్ చేయను చదువుకుంటూ. సీఏ అయిపోగానే దుబాయ్ వెళ్ళిపోయాను. సో బాంబేలో ఐ వాజ్ ఇంటూ ఈక్విటీ మార్కెట్స్. ఎంతకాలం ఉన్నారు బాంబేలో? 2.5 years. ఆఫ్టర్ దట్ యూ వెంట్ టు దుబాయ్. దుబాయ్లో కరెన్సీ మార్కెట్స్లో ట్రెజరీ మేనేజర్గా చేశాను. సౌత్ బోర్న్ ఆటోమోటివ్లో అరౌండ్ మేనేజింగ్ ద ట్రెజరీ ఆఫ్ $7 billion కంపెనీ. సో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ హెడ్జింగ్ స్ట్రాటజీస్ అనమాట. సో 2011లో ఇండియాకి వచ్చేసాను. వై సాధారణంగా ఫారెన్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా? చూపిస్తారు సార్. నాకు అనిపించింది మనము కష్టపడి సీఏ చేసాము, ఇంకొద్ది కష్టపడితే ఇంకా లైఫ్లో ఏదో సాధించవచ్చేమో, ఏమీ లేని దగ్గరే సీఏ చేద్దామని చేసి సక్సెస్ అయ్యాము, సీఏ పాస్ అయ్యాము, ఇంకొక రిస్క్ చేద్దాం లైఫ్లో అనిపించింది. ఇంకోటి ఏంటంటే దుబాయ్లో ట్రెజరీలో చేస్తున్నప్పుడు కానీ బాంబేలో ఈక్విటీ మార్కెట్స్లో ఉన్నప్పుడు ఐ వాజ్ ఇంటూ అడ్వైజింగ్ మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఎస్, ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎకనామిక్ టైమ్స్కి ఆర్టికల్స్ రాసేవాడిని. అయితే మనకి ఈ నాలెడ్జ్ అంతా కూడా నేను క్లాస్ రూమ్లో నేర్చుకున్న దానికంటే ప్రాక్టికల్గా నేర్చుకున్నది ఎక్కువ. బుక్స్లో, మ్యాగజైన్స్లో, న్యూస్ ఛానల్స్ చూసి నేర్చుకున్నది. ఇంత నాలెడ్జ్ నాకు అనిపించింది నేను ఒక్కడిని కాబట్టి చాలా కష్టపడి నేర్చుకొని మనం ట్రెజరీ అనలిస్ట్ అవ్వగలిగాము. అదే మన క్లాసెస్లో చెప్తే స్టూడెంట్స్ ముందే నేర్చుకుంటారు, మనకి ప్రాక్టికల్ అప్లికేషన్ నేర్పిస్తే ఇంక యూజ్ అవుతుందని చెప్పి మనం కొత్తగా క్లాసెస్ చెప్దామని సీఏ ఫైనల్, నేను సీఏ కాబట్టి సీఏ ఫైనల్ క్లాసెస్ చెప్తున్నాను. ఎక్కడ? శ్రీమేధలో చెప్పాను, సిఎంఎస్ అకాడమీలో చెప్పాను, తర్వాత ఓన్గా పెట్టుకున్నాను. చెన్నై నుంచి, బెంగళూరు నుంచి ఫ్యాకల్టీస్ని పిలిపించి హైదరాబాద్లో ఓన్ కంపెనీ పెట్టుకున్నాను. ఓన్ ఇన్స్టిట్యూషన్, కోచింగ్ పేరు ప్రవీణ్ క్లాసెస్. 2011 to 2017 దాకా సీఏ ఫైనల్ వాళ్ళకి చెప్పాను. ఓన్లీ ఫర్ దెమ్, ఓన్లీ ఫైనల్ స్టూడెంట్స్కే. సిపిటి కానీ ఐపీసీసీ కానీ మనం స్టార్ట్ చేయలేదు, బికాజ్ క్రీమ్ ఆఫ్ పీపుల్ మనకి ఫైనల్లో ఉంటారని. 2017లో అనిపించింది మనం ఓన్లీ సీఏ వాళ్ళకే చెప్పకుండా వీ కెన్ మేక్ ఇట్ సిలబస్ సూటబుల్ ఫర్ ఎనీ జాబ్ సీకర్. స్టూడెంట్ కెన్ బి ఎంబీఏ ఆర్ బీకామ్ ఆర్ ఐపీసీసీ ఆర్ సీఏ ఫైనల్, వాళ్ళు చదివేది జాబ్ కోసమే. సో ఎప్పుడైతే కంపెనీస్తో నేను మాట్లాడుతున్నానో వాళ్ళు వచ్చి నాకు చెప్పింది ఏంటంటే, బుకిష్ కాదు ప్రవీణ్, మాకు అప్లికేషన్ నాలెడ్జ్ అవసరం అవుతుంది అన్నారు. సరే అని చెప్పి సిలబస్ని మోడిఫికేషన్ చేసి ఇంకా డెప్త్ పెంచాను. బుకిష్కి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కంటే మనం ఎగ్జామ్కే చెప్పాలి, ప్రాక్టికల్గా చెప్పాలంటే ఎంతైనా చెప్పొచ్చు. అవును, అంటే అమెరికన్ ఎకానమీ మీద ఒక 4-5 గంటలు మాట్లాడవచ్చు, జపనీస్ ఎకానమీ మీద 4-8 గంటలు మాట్లాడవచ్చు. సో ఇట్లాగ ప్రాక్టికల్ అప్లికేషన్ కోసమని సిలబస్ మాడిఫై చేసి ఇవి స్టార్టెడ్ టీచింగ్ ఫర్ ఎనీ జాబ్ సీకర్. సో 2007 నుంచి ఈ రోజు దాకా 5,500 పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ కూడా చేశాం. 5,500 చార్టెడ్ అకౌంట్స్ క్రియేట్ చేశారా మీరు? అంటే ఎంబీఏ బీకామ్ సిఏ అందరూ ఓరియంటేషన్తో. యా. సో వాట్ వాజ్ యువర్ పర్సంటేజ్ ఆఫ్ పాసింగ్ ఇన్ సిఏ అండ్ దిస్ బీకామ్ అండ్ ఆల్ దిస్? మనకి బీకామ్ ఎంబీఏలో అందరూ పాస్ అవుతారు సార్, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. సిఏలో మన చేతిలో ఉండదు, ఐసీఏ చేతిలో ఉంటుంది పాస్ చేయలేదా అని. బట్ వాట్ వీ డూ ఈజ్, మన సిఏ స్టూడెంట్ ఐపీసీసీలో స్ట్రగుల్ అవుతున్నా, ఫైనల్లో స్ట్రగుల్ అవుతున్నా, వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉంటుంది, నేను ఎప్పుడు పాస్ అవుతాను, ఎప్పుడు జాబ్కి వెళ్తాను అని. ఎప్పుడు పాస్ అవుతాను అనేది నా చేతిలో లేదు, కానీ ఎప్పుడు జాబ్కి వెళ్తాను అనేది నా చేతుల్లో ఉంది. అట్లా వాడు చాలా కష్టాల్లో ఉన్నవాళ్ళు, ఐపీసీసీ 9 అటెంప్ట్లు 10 అటెంప్ట్లు రాసి అవ్వనోళ్ళు, ఫైనల్లో 9 అటెంప్ట్లు రాసి అవ్వనోళ్ళు, వాళ్ళు వచ్చిన 1 month 2 monthsకే జాబ్ కొట్టేసి సెటిల్ అయ్యారు. జాబ్ చేసుకుంటూ చదువుకున్నారు, తర్వాత చదువుకున్నారు. ప్రెషర్ తగ్గుతుంది వాళ్ళకి. ఏంటంటే ప్రెషర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. ఆ ప్రెషర్ నుంచి జాబ్కి వెళ్ళాలంటే ఒక కొత్త ఫీలింగ్ వస్తుంది, హ్యాపీనెస్. అంటే లైఫ్లో ఏదో అచీవ్ చేసాం, మనకి ప్రెషర్ ఉండదు. ఓకే, నెలకు ఒక 50,000 సంపాదిస్తున్నాం, ఫైనల్ ఒక 1 year గ్యాప్ తీసుకొని రాసుకుందామని రాసుకొని పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఐపీసీసీ పాస్ అయిన వాడికి 50,000 జీతం వచ్చే
లాగా ఎలా తయారు చేశారని అడుగుతున్నాను. మనకేం లేదు సార్, ఇప్పుడు ఐపీసీసీ స్టూడెంట్కి చాలా నాలెడ్జ్ ఉంటుంది, అకౌంటింగ్, లా, కాస్టింగ్, ఐటీఎస్ఎం, ఆడిటింగ్. కానీ కంపెనీస్కి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే అప్లికేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ అనమాట. మన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లో తీసుకుంటే రెఫరెన్స్ డేటా మేనేజ్మెంట్, కొలాటరల్ మేనేజ్మెంట్, ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్, కార్పొరేట్ యాక్షన్స్, ఇవన్నీ మన సిలబస్లో ఉండవు. కానీ కంపెనీస్కి ఈ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళు కావాలి, ఇంక్లూడింగ్ ట్రేడ్ సెటిల్మెంట్స్, ప్రైసింగ్. సో ఇవన్నీ కలిపి మనం సిలబస్ డిజైన్ చేస్తాం. సిఏ వాళ్ళకున్న నాలెడ్జ్కి, వాళ్ళ అప్లికేషన్ మైండ్కి ఇంకొద్దిగా యాడ్ చేసామంటే కంపెనీస్ విల్ బీ హ్యాపీ టు టేక్ దెమ్. వీళ్ళు పర్ఫెక్ట్గా మాకు రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతున్నారని చెప్పి వాళ్ళని తీసుకుంటున్నాయి. సేమ్ వే వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎంబీఏస్ అండ్ బీకామ్ ఆల్సో. దే ఆర్ ఆల్సో గెటింగ్ హ్యాపీలీ ప్లేస్డ్. సో ఎంబీఏ, బీకామ్ వీళ్ళందరికీ జాబ్ ఓరియంటెడ్గా మీరు కోర్స్ క్రియేట్ చేసి మ్యానిపులేట్ చేసి క్యాలిక్యులేట్ చేసి చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ యువర్ అల్టిమేట్ ఎయిమ్ అండ్ లాంగ్ అల్టిమేట్ ఏమంటే సార్, మనకి స్టూడెంట్స్కి హ్యాపీనెస్, జాబ్ వచ్చిందంటే వాడికి ఒక లైఫ్లో ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్టు. నేను క్లాసెస్లో చెప్తుంటాను, లైఫ్లో కష్టమైన విషయం ఫస్ట్ జాబ్ కొట్టడమే. సెకండ్ జాబ్, థర్డ్ జాబ్ అని ఈజీగా వచ్చేస్తాయి. సో ఐఎమ్ మేకింగ్ దెమ్ ఈజీ ఫర్ ద జాబ్ సీకర్స్. యూ కమ్ హియర్, పుట్ యువర్ ఎఫర్ట్స్, వీ విల్ ట్రైన్ యూ అకార్డింగ్ టు ద కార్పొరేట్స్, దెన్ వీ విల్ ప్లేస్ యూ. సో మన ఏమేంటంటే ఇండియాలో ఎన్ని ఫైనాన్స్ కంపెనీలు ఉన్నా వీళ్ళందరికీ ఎప్పుడు రిక్వైర్మెంట్లు వచ్చినా వీ షుడ్ బి ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ద టాలెంట్ పూల్. సో అలా తయారవ్వాలనేది లాంగ్ టర్మ్ అంబిషన్. ఇప్పుడు యాక్చువల్గా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇండస్ట్రియలిస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హీ వాస్ టెలింగ్ మీ, చదువు ఉంటుందండి, క్వాలిఫికేషన్ ఉంటుందండి, కానీ మేము ఇంటర్వ్యూస్లో వాడికి ఇంకే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు అంటారు. మీరేమో జాబ్ ఓరియంటెడ్గా మేము సిలబస్ మారుస్తున్నాం, అలా చేస్తున్నాం. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దట్ యువర్ సిలబస్? వీ గో టు కంపెనీస్ సార్. మన సిలబస్ చేయడానికి మనకి వీ డోంట్ ఫాలో ఎనీ స్పెసిఫిక్ యూనివర్సిటీ ఫార్మేట్ ఆర్ ఓల్డ్ స్కూల్ ఆఫ్ థాట్. మన సిలబస్ డిజైన్ చేసేదానికి మనం కన్సల్ట్ అయ్యేది ఎవరంటే హెచ్ఆర్స్, హైరింగ్ మేనేజర్స్ అండ్ వీపీస్, ఏవీపీస్, ఎండీస్, చైర్మన్స్. వీళ్ళతో మాట్లాడి మీరు ఏ స్కిల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు క్యాండిడేట్స్ నుంచి, వీ గో దేర్, వీ టేక్ ద రిక్వైర్మెంట్. మనం వాళ్ళతో ఒక 1 or 2 hours కూర్చుంటాం, నోట్ చేసుకుంటాం, వాళ్ళకి ఏ స్కిల్ కావాలో అది నేర్పిస్తాం. దెన్ వీ విల్ సెండ్ దెమ్ టు ద కంపెనీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి సిలబస్ అప్డేషన్ గురించి చెప్పాలంటే మనకి అకౌంటింగ్ బాగా నేర్పుతాం, ఎంబీఏలో కానీ బీకామ్లో కానీ. మ్యూచువల్ ఫండ్స్ అంటే కొద్దిగా తెలిసి ఉంటుంది, బట్ మ్యూచువల్ ఫండ్స్కి అకౌంటింగ్ ఎలా చేయాలనేది ఏ బుక్లో ఉండదు. కంపెనీస్ వాంట్ దట్. మనం కంపెనీస్తో మాట్లాడి వాళ్ళ డాక్యుమెంట్స్ అడుగుతాం, ఏది రెఫరెన్స్ డాక్యుమెంట్స్ యూ హ్యావ్, అది మాకు షేర్ చేయండి అని. దాని ప్రకారం మేము ట్రైనింగ్ ఇస్తాం. వాళ్ళ క్వాలిటీ చూస్తారు, ఇంప్రూవ్మెంట్స్ చెప్తారు. ఒక 2-3 బ్యాచెస్కి పర్ఫెక్ట్ క్వాలిటీ వస్తుందన్నమాట. సో ఇట్లాగా వీ ఎన్షూర్ దట్ అవర్ హోల్ సిలబస్, దెర్ ఆర్ సమ్ 30-35 డిపార్ట్మెంట్స్ ఇన్ ఎంఎన్సీస్. ఈ అన్ని డిపార్ట్మెంట్స్లో ట్రేడ్ సెటిల్మెంట్స్, కొలాటరల్ మేనేజ్మెంట్, రెఫరెన్స్ డేటా, ట్రేడ్ కన్ఫర్మేషన్స్, కార్పొరేట్ యాక్షన్స్, ఇవన్నీ తెలుసుకొని కంపెనీస్కి ఎలా కావాలి అలా నేర్పించి పంపిస్తాం. డెఫినెట్గా వాళ్ళు క్వాలిటీ ఉందనుకుంటారు అండ్ దే టేక్ అవర్ క్యాండిడేట్స్ వెరీ కంఫర్టబుల్లీ. మీ ఎక్స్పీరియన్స్లో ఆఫ్టర్ గెటింగ్ ఎ కోర్స్ ఫ్రమ్ యూ, మీరు చెప్పిన ఈ స్కిల్స్ అన్ని నేర్చుకున్న తర్వాత వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ఏ నార్మల్ బీకామ్ ఆర్ ఎంకామ్ ఆర్ ఎనీ స్టూడెంట్ పర్సంటేజ్ ఆఫ్ గెటింగ్ ఏ ఛాన్స్ ఆఫ్ ఎ జాబ్ ఎంత ఉంటుంది? మనకు ఒక 100 క్లాస్లో ఉన్నారంటే ఒక 75-80 పీపుల్ గెట్ ద జాబ్ త్రూ మీ. నేను వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను పెడతాను. ఓకే ఓకే. సో వీ మెయింటైన్ హై లెవెల్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ. వాట్ ఆర్ ద స్కిల్స్ యూ టీచ్ దెమ్? వీ టీచ్ దెమ్ ఆన్ హౌ టు క్రాక్ ద ఇంటర్వ్యూ, మాక్ ఇంటర్వ్యూస్. వీ హ్యావ్ అవర్ సీనియర్స్ వర్కింగ్ ఇన్ కంపెనీస్. వాళ్ళ స్కిల్స్ అన్ని ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం. దెన్ అలాంగ్ విత్ దట్ వీ టీచ్ దెమ్ సబ్జెక్ట్ ఆల్సో ఇంక్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్. దెన్ వీ విల్ సెండ్ దెమ్ టు ద ఇంటర్వ్యూస్. కంపేర్డ్ టు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ we all feel that ఈ కామర్స్ స్టూడెంట్స్కి కొంచెం తక్కువ పే ప్యాకెట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. మీ అభిప్రాయం ఏంటి? అది 100% రైటే సార్. ఈ అభిప్రాయం వీ హ్యావ్ టు గో బ్యాక్ టు హిస్టరీ. ఇప్పుడు మనము 1980sలో చూసామనుకోండి, ఎవరైనా ఇంజనీరింగ్ చేస్తున్నారంటే మెకానికల్, సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్ అనేవాళ్ళం. ఈరోజు ఎవరైనా ఇంజనీరింగ్ చేస్తున్నారంటే మనం అడగం. వీ విల్ ఆస్క్ ఓన్లీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఆర్ డేటా సైన్స్ అంటాం. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందంటే 80sలో ఈ 4 ఉంటాయి ఇంజనీరింగ్లో. 96-97లో ఐటీ బూమ్ వచ్చింది. ఇన్ఫోసిస్, టీసీఎస్ కంపెనీస్ రిక్రూట్మెంట్ చేసుకున్నాయి ఐటీ పీపుల్ని. చేసుకున్న తర్వాత ఐటీ వాళ్ళు లేరు కదా, మరి ఇంజనీరింగ్ అంటే ఈ 4 బ్రాంచెసే ఉండేవి కదా మేజర్గా. వాళ్ళని తీసుకొని ట్రైనింగ్ ఇచ్చాయి. C++, జావా, ఒరాకిల్, వాట్ ఎవర్ ద కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఆన్బోర్డ్ చేసుకున్నాయి. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిందో ఇంజనీరింగ్ కాలేజెస్కి, ఈ కాలేజెస్ మొత్తం సిలబస్ మార్చేసాయి. యూనివర్సిటీ, ఐఐటీస్ అన్ని సిలబస్ మార్చి కంప్యూటర్స్ ఇంజనీర్ని పెట్టుకొచ్చాయి.
ఫుల్ 4 years ఫుల్ టైం కోర్స్. కంప్యూటర్స్ ఇంజనీరింగ్ కాకుండా కంప్యూటర్ సైన్స్ అన్నాయి. కంప్యూటర్స్లో ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదు, బయాలజీ లేదు, బట్ సైన్స్ అన్న వర్డ్ యాడ్ చేసి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని ఆ కోర్స్ని వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ప్లేస్మెంట్లో చేయడం మొదలెట్టారు. సో ఇలాగా భూమ్ అంతా, ఐటీ భూమ్ అంతా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. 2019లో ఇంకో భూమ్ వచ్చింది, డేటా సైన్స్ భూమ్ అని. డేటా అనాలిసిస్ని వీళ్ళు కొద్దిగా మాడిఫై చేసి డేటా సైన్స్ అని దానికి ఇంకా సిలబస్ని మాడిఫై చేసి మళ్ళీ వచ్చిన కొత్త భూమిని మొత్తం బీటెక్ వాళ్ళు లాక్కెళ్ళిపోతున్నారు. వెన్ ఇట్ కమ్స్ టు కామర్స్, యూ బీట్ ఎనీ కోర్స్ ఇన్ ద కామర్స్. 2004లో మీరు ఉండుంటారు ఎస్ఐపి నేర్చుకుంటే జాబ్స్ వస్తాయని చెప్పి. కానీ ఈ 2024కి కూడా ఏ యూనివర్సిటీ ఇక్కడ సిలబస్లో కూడా మనకి గ్రాడ్యుయేషన్లో కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానీ ఎస్ఐపి అనేది మన ఫుల్ టైమ్ సిలబస్లో లేదు. దిస్ ఈస్ ద మేజర్ రీజన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ టు ప్లేస్మెంట్స్, బికాస్ వీఆర్ నాట్ అప్డేటెడ్ విత్ ద సిలబస్. ఇంకొక కామెడీ ఏంటంటే ఎంపీసీ బైపీసీ వాళ్ళు డిగ్రీలో బీకామ్కి రావచ్చు, బీఎస్సీ వాళ్ళు ఎంబీఏకి వెళ్ళొచ్చు. కానీ ఇంటర్మీడియట్లో ఎంఈసీ సిఈసీ వాడు బీఎస్సీ ఫిజిక్స్కి పోలేడు, బీకామ్ వాడు ఎంఎస్సీ ఫిజిక్స్ పోలేడు. కరెక్ట్. ఎందుకంటే అక్కడ మిగిలిపోయిన వాళ్ళు ఇంజనీరింగ్ సీట్ రాలేదా బీకామ్కి వెళ్ళరా, బీఎస్సీ నుంచి ఎంఎస్ ఫిజిక్స్ ఇంట్రెస్ట్ లేదా నువ్వు ఎంకామ్ ఎంబీఏకి వెళ్ళరా అని చెప్పి కామర్స్ ఎడ్యుకేషన్లో ఎంట్రీ ఎప్పుడైనా ఇవ్వచ్చు అనడంతో మనకి అక్కడ మిగిలిపోయిన ఇక్కడ అందరూ వస్తున్నారు. దీనివల్ల బెస్ట్ క్వాలిటీ క్యాండిడేట్స్ని రెడీ చేయట్లేదు. పోనీ బెస్ట్ క్వాలిటీని రెడీ చేద్దామా అనుకుంటే అది సిఏ సిలబస్తో పాసిబుల్ అవుతుంది, కానీ అది టఫెస్ట్ కోర్స్ అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ కప్ ఆఫ్ టీ ఫర్ మెనీ కామర్స్ స్టూడెంట్స్. సో కామర్స్ స్టూడెంట్స్ మంచి జాబ్ కొట్టాలి అనే వాళ్ళకి మేజర్ కావాల్సింది ఈరోజు ఏంటంటే వాళ్ళు బుక్స్ నాలెడ్జ్ ఉండి క్లాస్ రూమ్ సిలబస్తో జాబుకి వెళ్ళి జాబ్ కొట్టలేరు. సో వీళ్ళకి టెక్నికల్ స్కిల్స్ కూడా యాడ్ అవ్వాల్సిందే. కామర్స్ స్టూడెంట్కి మేజర్గా వీళ్ళు అకౌంటింగ్ రాసేసి ఇదే నాకు వచ్చింది అనుకుంటారు, కానీ కంపెనీస్లో అకౌంట్స్ బుక్స్లో అయ్యారు కదా, దే విల్ హ్యావ్ దేర్ టెక్నాలజీ టు డూ ఇట్. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా ఆ టెక్నాలజీ కూడా నేర్చుకొని దెన్ దే విల్ బీ రెడీ ఫర్ ద జాబ్ మార్కెట్. సో వీళ్ళకి మనం ట్రైన్ చేయాల్సింది ఏంటంటే ఈక్విటీ మార్కెట్స్, కరెన్సీస్, ఫిక్స్డ్ ఇన్కమ్ డెరివేటివ్స్, బాండ్ మార్కెట్స్, ప్రైవేట్ ఈక్విటీ, హెడ్జ్ ఫండ్స్, రెఫరెన్స్ డేటా మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇవన్నీ నేర్పించినా వీడు పర్ఫెక్ట్ కాదు. మనం నేర్పించాల్సింది ఇంకా ఏంటంటే అడ్వాన్స్డ్ ఎక్సెల్, పవర్ బిఐ, ట్యాబ్లు, ఎస్క్యూఎల్, ఆల్ట్రిక్స్, పైథాన్ ఇవన్నీ నేర్పిస్తే ఒక పర్ఫెక్ట్ కాంబో ప్యాక్ లాగా వాడు ఇంటర్వ్యూకి వెళ్తాడు. కంపెనీస్కున్న మేజర్ ఛాలెంజ్ ఏమవుతున్నదంటే 3-4 years బ్యాక్ ప్రవీణ్ మాకు ఎంబీఏ వాళ్ళు కావాలి, హూ నోస్ ఎస్క్యూఎల్ అంటారు. ఎంబీఏ వాళ్ళకి ఎస్క్యూఎల్ చెప్పరు, ఎస్క్యూఎల్ వాడికి ఎంబీఏ తెలియదు. కానీ 2 వచ్చిన వాళ్ళు కావాలి. వీళ్ళు దొరకకపోతే ఏమవుతుంది అంటే కంపెనీ దగ్గర 2 options ఉంటాయి. ఎంబీఏ వాడిని రిక్రూట్ చేసుకొని ఎస్క్యూఎల్ నేర్పించడమా, ఎస్క్యూఎల్ బీటెక్ వాడిని తీసుకొని ఎంబీఏ సిలబస్ నేర్పించడమా. సర్ప్రైజింగ్లీ సెకండ్ ఆప్షన్ ది కంపెనీస్ చూసెస్. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక సీఏ ఉన్నారు హైదరాబాద్లో, ఒక 2-3 కార్లు ఉన్నాయి, మంచి రిచ్ పర్సన్. వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నారు. ఖచ్చితంగా సీఏని చూస్తారు. సీఏ తెలిసిన అతను ఉండాలి, సీఏ అయిపోయి ఉండాలి, కార్ డ్రైవింగ్ కూడా వచ్చి ఉండాలి, బికాస్ కారు ఉంది కాబట్టి, ఇంట్లో కార్లు ఉన్నాయి కాబట్టి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే సీఏ అయిపోయి కార్ డ్రైవింగ్ వచ్చి చూస్తారు, దొరకలేదు. అప్పుడు ఏం చేస్తారంటే సీఏ అబ్బాయిని చూసి డ్రైవింగ్ నేర్పిస్తారు, అంతేగాని డ్రైవర్ని తీసుకొని నువ్వు సీఏ స్టార్ట్ చేయరా అని చెప్పరు. ఇదే కాన్సెప్ట్తో కంపెనీకి 2 types ఆఫ్ స్కిల్స్ ఉంటాయి, ట్రైనబుల్ స్కిల్, నాన్ ట్రైనబుల్ స్కిల్. ట్రైనబుల్ స్కిల్ అనేది ఎప్పుడు కామర్స్ అవుతున్నది, ఎందుకంటే ఇది చిన్న పార్ట్ నేర్పిస్తే సరిపోతుంది కదా అని. నాన్ ట్రైనబుల్ స్కిల్ని వాళ్ళు మార్కెట్లో ఎతికి ఎస్క్యూఎల్లో, పవర్ బిఐ వచ్చిన వాళ్ళని తీసుకొని, ఆల్ట్రిక్స్ వచ్చిన వాళ్ళని తీసుకొని ఫైనాన్స్ నేర్పిస్తున్నారు. ఎప్పుడంటే ఇది వెన్ దే ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ద కాంబో ఆఫ్ ద స్కిల్స్ ఇన్ ద సేమ్ పర్సన్. ఓకే, ఈ బ్రిడ్జ్ని, ఈ గ్యాప్ని బ్రిడ్జ్ చేయగలిగితే వీ విల్ బి ఏబుల్ టు డూ ద వండర్స్. దట్ ఇస్ వాట్ వీఆర్ డూయింగ్ టుడే. 2 or 3 things క్లబ్ చేయాల్సి, నేర్పించాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ దే విల్ బి ఏబుల్ టు క్రాక్ ద జాబ్, అండ్ దట్ ఈస్ వేర్ కంపెనీస్ ఆర్ హ్యాపీ టు టేక్ అవర్ క్యాండిడేట్స్. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటే యూ గో టు దెమ్, టేక్ దెమ్, అండ్ ఫీడ్ ది స్టూడెంట్స్. ఎస్, అండ్ సర్ప్రైజింగ్ ఏంటంటే వీ విల్ మేక్ ద సివీస్ ఆల్సో సూటబుల్ ఫర్ వేరియస్ కంపెనీస్. ఒక కంపెనీ మాకు మ్యూచువల్ ఫండ్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ వాళ్ళు కావాలి అంటుంది, సివిలో అది ఎక్కువ హైలైట్ చేస్తాం. ఇంకొక కంపెనీ మాకు ఆల్ట్రిక్స్ విత్ పైథాన్ ఎక్స్పీరియన్స్ అంటుంది, అది హైలైట్ చేస్తాం. సో వీ నీడ్ హ్యావ్ మల్టిపుల్ సివీస్ సో దట్ వీ విల్ బీ మ్యాచింగ్ విత్ ద రిక్వైర్మెంట్. మనం ఒకటే సీవీ బట్ అన్ని కంపెనీ అప్లై చేసాం అనుకోండి, వీళ్ళకి మ్యాచ్ అవ్వలేదు వాళ్ళ రిక్వైర్మెంట్కి. సో వీ నీడ్ టు బ్రిడ్జ్ దట్ గ్యాప్. ప్రవీణ్, కెన్ యూ గివ్ మీ PGDM ప్రోగ్రామ్ డీటెయిల్స్ చెప్పగలరా?
సార్ మిగతా కాలేజెస్లో ఏం చేస్తారంటే ఫస్ట్ హెచ్ఆర్ మార్కెటింగ్ ఫైనాన్స్ చెప్తారు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో ఫైనాన్స్ మార్కెటింగ్ చెప్తారు, సెకండ్ ఇయర్ అయిపోగానే మార్కెటింగ్ జాబ్ పంపించేస్తారు. ఈ రోజు దాకా నేను ప్లేస్ చేసిన రికార్డులో ఒక్క పర్సన్ని సేల్స్ జాబ్ పంపించలేదు. మా ప్రీజీటీఎం గురించి చెప్పాలంటే వీ ఫోకస్ మేజర్లీ ఆన్ ఫైనాన్స్ అండ్ అనలిటిక్స్. వీ ఆర్ వెరీ క్లియర్ దట్ వీ విల్ నెవర్ టీచ్ హెచ్ఆర్ అండ్ మార్కెటింగ్ ఇన్ అవర్ బీ స్కూల్. సో ఈ సిలబస్ చెప్పడానికి 1 year టైం సరిపోతుంది. సో డే 1 నుంచి వీ టీచ్ ఓన్లీ ఫైనాన్స్. వీ టీచ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, ఈక్విటీ మార్కెట్స్, కరెన్సీస్, బాండ్స్, డెరివేటివ్స్, అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ ఫైనాన్స్ సిలబస్ వీ విల్ బి స్టార్టింగ్ అనలిటిక్స్ ఆల్సో. అనలిటిక్స్లో విల్ మేక్ దెమ్ ఎక్స్పర్ట్, ఎక్సెల్, పవర్ బిఐ, ట్యాబ్లూ, ఆల్ట్రిక్స్, పైథాన్. దెన్ వీ విల్ కంప్లీట్ ద ఫుల్ సిలబస్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లోనే వీళ్ళని ప్లేస్మెంట్ పంపించేస్తాం. ఎందుకు పంపించాల్సి వస్తుందంటే కంపెనీస్కి ఎన్ని నేర్పించినా వాళ్ళు అడిగే ఒకటే దీన్ని, ఫ్రెషర్ కదా సార్ తీసుకోవడం కష్టం ఎక్కువ ప్యాకేజ్కి. వాళ్ళకి స్కిల్ కావాలి కంపెనీస్కి. సో స్కిల్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. క్యాండిడేట్ మనకి ఎక్స్ కోర్స్ చేస్తే వై కోర్స్ చేస్తే అనవసరం అనమాట. సో ఫస్ట్ ఇయర్ అయిపోగానే వీళ్ళని ప్లేస్మెంట్ పంపించేస్తాము. వీళ్ళు పీజీటీఎం కంప్లీట్ అయ్యే రోజుకి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దే ఆర్ నో మోర్ కాల్డ్ ఫ్రెషర్స్. దట్ ఈస్ హౌ దే ఆర్ ఏబుల్ టు గెట్ హైయెస్ట్ ప్యాకేజెస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫస్ట్ ఇయర్. అంటే ఫస్ట్ ఇయర్లో మనం ఒక 4 lakhs 5 lakhs ప్యాకేజెస్ పంపించిన సెకండ్ ఇయర్ అయ్యే రోజుకి వీఆర్ ఏబుల్ టు సెండ్ దెమ్ ఫర్ 7 to 8 lakhs, సమ్ పీపుల్ 9 lakhs. హైయెస్ట్ ప్యాకేజ్ వన్ guy got 17 lakhs ఆల్సో. ఆఫ్టర్ 1 year ఎక్స్పీరియన్స్ he got 27 lakhs yesterday. యూ టీచ్ దెమ్, బట్ ఎగ్జామినేషన్స్ రాయటం కూడా ఒక స్కిల్లే కదా. మీరు అలాంటి ఏమైనా కోర్సెస్ కానీ మాక్ ఎగ్జామ్స్ కానీ ఏమైనా పెడుతూ ఉంటారు? We have our own semester exams, sir. 4 semester exams students need to clear in first year only, and we have to make them to write SEBI examinations. They need to undergo 7 to 8 modules of investment banking. They are equity derivatives, currency markets, bonds, and mutual funds, financial modeling, and they need to get certification Microsoft also. Microsoft conduct the examinations on experts Excel, specialist Excel, Alteryx, Power BI, and Tableau. They need to pass all these exams in 1 year only. ప్రశాంతంగా చదువుకోవచ్చు కదా 2 years అంటారు, కానీ అంత టైం లేదు. నా దగ్గరికి వచ్చిన వాడిని నా టార్గెట్ ఎంత త్వరగా వీడికి ప్లేస్మెంట్ ఇప్పించేస్తే నేను హ్యాపీ. దట్ ఈస్ ఎ మేజర్ ఆబ్జెక్టివ్. యా దట్స్ కరెక్ట్. సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుందా ఎగ్జామ్ అట్మాస్ఫియరు? దీస్ ఎగ్జామ్స్ కండక్టెడ్ బై సెబీ సార్. వాళ్ళ ఎగ్జామ్ సెంటర్కి పోయి రాయాలి, మీరు కాదు, మా దగ్గర కాదు. సో అందువల్ల కంపెనీస్ ట్రస్ట్ ఏంటంటే ఎగ్జామినేషన్స్ మా కాలేజే పెట్టిందంటే దెర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ వీ మే పాస్ దెమ్ ఈజీలీ అని. But we ensure that they have to be serious about examination writing in the other locations. Excellent. So they will be getting certificates from SEBI. Very good. And Microsoft. The recruitment process ఏంటి కంపెనీస్తో? కంపెనీస్ కాల్స్ డైలీ చేస్తుంటారు మనకి రోల్స్ గురించి, బికాస్ వీ హ్యావ్ 3 types of courses. డైలీ పంపిస్తుంటాం. మంత్లీ ఒక 70 to 80 people ప్లేస్ చేస్తుంటాం. లాస్ట్ ఇయర్ వీఆర్ ఏబుల్ టు ప్లేస్ 426 candidates. అది రెసిషన్ వల్ల 2023లో. 2022 వీఆర్ ఏబుల్ టు ప్లేస్ 1123 candidates. వీళ్ళ ఫోన్ నెంబర్లు, ఫొటోస్, కాలేజెస్ అన్నీ మన సోషల్ మీడియాలో పెడుతుంటాం మనం. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కంపెనీస్ మన క్యాంపస్కి వచ్చి స్టూడెంట్స్ని ప్రజెంటేషన్స్ ఇమ్మంటాయి, బెస్ట్ క్యాండిడేట్స్ ఎవరని చెప్పి. మనం బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని రెడీ చేస్తాము. ఆ తర్వాత కంపెనీస్ వి కీప్ కాలింగ్ అస్ ఫర్ ఇంటర్వ్యూస్. సో కంపెనీస్ మన దగ్గరికి వస్తుంటాయి, కొన్నిసార్లు మనమే అక్కడికి పంపిస్తుంటాం. అండ్ థింగ్ ఏంటంటే మన లొకేషన్ ఎక్కడ పెట్టామంటే హైటెక్ సిటీలో పెట్టాం. సో కంపెనీస్ హైరింగ్ మేనేజరు, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టరు వాళ్ళు మన ఆఫీస్కి వస్తామనే బదులు నేనేమంటారంటే, సార్ మీరు రావడం ఏంటి, మీరు మాకు శాలరీ ఇస్తున్నారు, మీరు మాకు జీవనోపాధి ఇస్తున్నారు, స్టూడెంట్ అనేవాడు రావాలి మీ దగ్గరికి. సో మీరు టైం చెప్తే వీ విల్ సెండ్ అవర్ క్యాండిడేట్స్ అని చెప్పి వీ ఓన్లీ సెండ్ అవర్ క్యాండిడేట్స్ టు ద కంపెనీస్. ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ 10 minutes drive from here. So students are so comfortable to go there. Companies are also very happy to come here and discuss with the students. ఇప్పుడు గచ్చిబౌలిలో కంపెనీ ఉంది సార్, వీళ్ళకి ఒక 4 roles ఉన్నాయి. 4 rolesకి వీళ్ళు వాక్ ఇన్ డ్రైవ్ పెడితే ఒక 2000 మంది వస్తారు. సో దే డోంట్ వాంట్ టు అకామిడేట్ 2000 people. 2000 people ఇంటర్వ్యూ చేస్తే అంత రిసోర్సెస్ వాళ్ళ దగ్గర ఉండవు. సో వాళ్ళు ఏం చేస్తారు, ప్రవీణ్ సార్కి ఫోన్ చేద్దాం, 4 roles, ఒక 15 to 20 CVs వస్తాయి సాయంత్రానికి, రేపు ఇంటర్వ్యూ పెడతాం, ఈవినింగ్ క్లోజ్ అయిపోతాయి. సో వీ బికమ్ ఏ సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అందుకని మనకి ఇప్పుడు సెటప్కి మనకి ఈ బీ స్కూల్ ఇక్కడ పెట్టే బదులు ఊరి బయట పెడితే వీ విల్ గెట్ బిగ్గర్ ప్రమిసెస్. బట్ నాకు ఇక్కడ ఎందుకంటే వీ వాంట్ టు బీ క్లోజ్ టు అవర్ కస్టమర్స్. ద కస్టమర్స్ ఆర్ కార్పొరేట్స్. సో యూ ఫిల్టర్ హియర్ ఇట్ సెల్ఫ్ ది క్యాండిడేట్స్ అండ్ సెండ్ దెమ్, మేకింగ్ దేర్ జాబ్ ఈజీ.
అంటే ఇప్పుడు కంపెనీ హెచ్ఆర్ యాంగిల్లో చూస్తే లెటర్సే వాళ్ళు కాకినాడలో ఇంటర్వ్యూకి వెళ్ళారు. వాళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్ ఏంటంటే వీళ్ళు ఇంటర్వ్యూ చేస్తే ఆఫర్ లెటర్ ఇస్తాం, వీళ్ళు హైదరాబాద్కి వస్తారా, లాస్ట్ రోజు వీళ్ళు హ్యాండ్ ఇస్తే మన పరిస్థితి ఏంది? ఇక్కడ నేను ట్రైనింగ్ ఇస్తాను క్యాండిడేట్స్కి, మీరు ఎట్టి పరిస్థితుల్లో జాబ్ వస్తే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి, దాన్ని రిజెక్ట్ చేయకూడదు, మన కోసం హెచ్ఆర్స్ పనిచేస్తున్నారు, వాళ్ళ ఎఫర్ట్స్ మనం అండర్స్టాండ్ చేసుకోవాలి అని చెప్తాం. రెండోది, మనకి కంపెనీస్ అడుగుతాయి వేర్ ఆర్ యూ స్టేయింగ్ అని. వీడు హైటెక్ సిటీ అంటాడు, అరే నువ్వేంట్రా ఇంటర్వ్యూ చేయకుండానే 2 నెలల ముందు హైటెక్ సిటీకి వచ్చావా, ఇక్కడే ఉన్నావా అనుకుంటారు. దట్ ఈస్ గివింగ్ అస్ ద కంపెనీ కాన్ఫిడెన్స్ దట్ దీస్ గైస్ ఆర్ రియల్లీ సీరియస్ అబౌట్ ద జాబ్స్. దట్ ఈస్ అనదర్ రీజన్. ఇవన్నీ నాకు ఒక 4-5 years రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకున్న డెసిషన్స్. ప్రవీణ్, త్రో సమ్ లైట్ ఆన్ ఇంటర్నేషనల్ కోర్సెస్ లైక్ సిఎఫ్ఏ. ఇవి గ్లోబల్ కోర్సెస్ సార్, సిఎఫ్ఏ, ఎఫ్ఆర్ఎం ఆర్ ఏసీసీఏ, గ్లోబల్ అకౌంటింగ్ కోర్సెస్ ఆర్ గ్లోబల్ ఫైనాన్స్ కోర్సెస్. అన్డౌటెడ్లీ దే ఆర్ ద బెస్ట్ కోర్సెస్ ఇన్ ద వరల్డ్. కానీ ప్రాబ్లం ఏమవుతుందంటే స్టూడెంట్ దాన్ని చదువుకునే అంత కెపాసిటీ ఉండదు. ఇప్పుడు ఐఏఎస్ అంటే మనం ఖచ్చితంగా చెప్తాం బెస్ట్ కోర్స్ అని, బట్ ఒక 1000 మంది స్టూడెంట్స్ని తీసుకెళ్ళి ఐఏఎస్ జాయిన్ చేయలేం కదా, ఎందుకంటే మనకి తెలుసు 1000 మందిలో వీళ్ళు ఎంతమంది ఐఏఎస్ పాస్ అవుతారని. సో అందువల్ల ఈ కోర్సెస్ రికమెండ్ నేను చేస్తాను హూ ఆర్ వెరీ సీరియస్ అబౌట్ ద కెరియర్, హూ ఆర్ వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. బట్ అన్ఫార్చునేట్లీ క్లాస్లో 10 మంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్, 90 మంది యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో ఇంకొకటి ఏంటంటే సర్ప్రైజింగ్లీ నా ఎక్స్పీరియన్స్ విత్ హెచ్ఆర్ చెప్తాను. ఒక 10 days బ్యాక్ వీళ్ళు ఐపీసీసీ వాళ్ళే కావాలి అంటున్నారు. సిఏ ఇంటర్ అంటాం మనం. నేను సివిలు అడిగితే క్యాండిడేట్స్ ఎవరు ఇంటర్వ్యూకి పోవట్లేదు. ఎందుకు పోవట్లేదు అంటే వాళ్ళ ఎగ్జామ్స్ ఉన్నాయి మేలో, ప్రిపేరింగ్ ఫర్ సిఏ ఫైనల్ అని. ఆ హెచ్ఆర్ ఏమో అడిగారు, సార్ సివిలు కావాలి, మినిమం 50 మంది కావాలి, 20 roles ఉన్నాయి అంటే నాకు ఏం చేయాలో అర్థం కాక, మీరు ఐపీసీసీ ఎందుకు అడుగుతున్నారు, ఏమి మీరు ఎంబీఏ వాళ్ళని తీసుకోవచ్చు కదా, మా పీజీడీఏ వాళ్ళని తీసుకోవచ్చు కదా అంటే, సార్ ఐపీసీసీ వాళ్ళకి అకౌంటింగ్ నాలెడ్జ్ బాగుంటుంది సార్ అన్నారు. ఐపీసీసీ అకౌంటింగ్ క్లాసెస్ చెప్పడానికి ఫుల్ సిలబస్ చెప్తే 2 months చాలు అంటే నేను అన్నాను, మేడం మీకు పీజీడీఎం వాళ్ళని ఇదే ఐపీసీసీ అకౌంటింగ్ సిలబస్ చెప్పి పంపిస్తాను ఓకేనా అన్న. యా వీ విల్ టేక్. వాళ్ళ క్వశ్చన్, ఆర్ ది ఇమీడియట్ జాయినర్స్? ఎస్. విల్ దే కమ్ ఇన్ అవర్ ప్యాకేజ్ రేంజ్? ఎస్. విల్ దే స్టిక్ టు అవర్ కంపెనీ? ఎస్. విల్ దే లైక్ అవర్ జాబ్? ఎస్. ఆర్ దే రెడీ ఫర్ ఎనీ షిఫ్ట్? ఎస్. అయిపోయింది. సో ఆ మేనేజ్మెంట్ హెచ్ఆర్ ఏమన్నారంటే, సార్ వీఆర్ రెడీ టు డూ ఇట్, ఒక 2 months టైం ఇస్తాము, బై June, July కెన్ యూ మేక్ దమ్ రెడీ. ఐ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. అంటే కంపెనీ రెగ్యులేషన్స్, రూల్స్, హైరింగ్లో మనకు అర్థమైన తర్వాత, మన క్యాలిబర్ వాళ్ళకి తెలిసిన తర్వాత, బికాజ్ నేను చెప్పిన కంపెనీలో నేను అట్లీస్ట్ ఒక 700 మందిని ప్లేస్ చేసి ఉంటాను. సో దే ఆర్ రెడీ టు చేంజ్ ద రెగ్యులేషన్స్ బికాస్ దే నో దట్ వీఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ దెమ్, మేకింగ్ దెమ్ దేర్ జాబ్ ఈజీ. ఇప్పుడు వాళ్ళకి ఐపీసీసీలో ఉండే అకౌంట్స్ ఒకటే కావాలి, లా అవసరం లేదు, ఐపీసీసీలో ఇన్కమ్ ట్యాక్స్ అవసరం లేదు, ఎంఎన్సీస్కి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధం లేదు, జిఎస్టీ అవసరం లేదు, కాస్టింగ్ అవసరం లేదు, ఆడిటింగ్ అవసరం లేదు, ఓకే ఓన్లీ అకౌంట్స్. ఇంకొక కామెడీ థింగ్ ఏంటంటే అకౌంట్స్లో ఐపీసీసీలో 35 chapters ఉంటాయి. మీకు తెలిసిందే, డబుల్ ఎంట్రీ కాకుండా సింగిల్ ఎంట్రీ, జాయింట్ వెంచర్, కన్సైన్మెంట్ ఆర్ డిపార్ట్మెంటల్, బ్రాంచ్, ఇవన్నీ అవసరం లేదు. కంపెనీస్కి ఏం కావాలంటే అకౌంటింగ్ స్టాండర్డ్స్, ఇన్వెస్ట్మెంట్ అకౌంటింగ్, క్యాష్ ఫ్లో స్టేట్మెంటు, ఫైనాన్షియల్ రిపోర్టింగ్, Schedule 3 స్టేట్మెంటు, ఇవన్నీ చెప్పాలంటే 1 month చాలు కదా. అవునండి, అవును. సో ఈ 1 monthకి వెళ్ళిపోయి స్టూడెంట్ కెరియర్ స్టార్ట్ చేస్తే ఒక 5 lakhs 6 lakhs ఒక 2 yearsకి ఒక 10 lakhs 11 lakhs వెళ్తాడు. దీనికోసము సిఎఫ్ఏలో వేలు పెట్టి, ఎఫ్ఆర్ఎంలో వేలు పెట్టి, ఏసీసీఏలో వేలు పెట్టి, ఒక 4-5 లక్షలు ఖర్చు పెట్టి, 4-5 ఏళ్ళు టైం ఎఫర్ట్ పెట్టి, అది పాస్ అయితేనే జాబ్ వస్తుందేమో అన్న భ్రమలో బతుకుతూ ప్రెషర్ తీసుకుంటున్నారు. అవును. అంత ప్రెషర్ అసలు అవసరమే లేదు. నేను క్లాసెస్లో చెప్తుంటాను సరదాగా, నేను దొంగనని చెప్తుంటాను. ఏం దొంగతనం చేస్తుంటే సిలబస్ దొంగతనం చేస్తుంటాను. ఇప్పుడు ఎఫ్ఆర్ఎం సిలబస్లో ఉండే స్టాటిస్టిక్స్ దొంగతనం చేసాం, సిఎఫ్ఏలో ఉండే ఎకనామిక్స్ దొంగతనం చేసాం, సిఏలో అకౌంటింగ్ దొంగతనం చేసాం, బీటెక్లో ఉండే అనలిటిక్స్ దొంగతనం చేసాం. ఈ దొంగతనం చేసి వీ మేడ్ ది బెస్ట్ సిలబస్ ఫర్ అవర్ కస్టమర్స్. మన కస్టమర్స్ ఎవరు? కార్పొరేట్స్. ఒక అకౌంటెంట్ జాబ్ కావాలి సార్ మీ ఫర్మ్లో, ఒక బీకామ్ వాడు చాలు. దానికి సీఏ కావాలేమో అని వాడు సీఏ చేస్తూ కూర్చుంటే 10 ఏళ్ళు టైం అయిపోతుంది. వాడికి మీరు పిలిచి, అరే బాబు నీకు అకౌంట్స్ ఇది, టాలీ ఇది నేర్చుకోరా, నేర్పిస్తే వాడి జాబ్ ఈజీ అయిపోతుంది కదా. సో ఈ లాజిక్ నేను తెలుసుకొని ఏం చేశానంటే, స్టూడెంట్స్ని మనం టఫెస్ట్ కోర్సెస్ జాయిన్ చేయకూడదు. నేను మీకు ఫస్ట్తో చెప్పాను కదా, మనం ఐపీసీసీ చెప్పలేదు, సిపిటి చెప్పలేదు. ఎందుకంటే నా చేతులతో నేను ఒక 100 మందిని సీఏ జాయిన్ అవ్వండిరా అని చెప్పి వాడి గొంతు కొయ్యలేను.
వాడు 5 ఏళ్ల తర్వాత పాస్ అవ్వకపోతే నన్ను అడుగుతాడు, సార్ మిమ్మల్ని నమ్మి జాయిన్ అయ్యాను సార్, నా సీఏ అవ్వలేదని. ఒరే అది నా చేతో లేదురా అని అప్పుడు చెప్పకూడదు కదా. అందుకే ఓన్లీ ఫైనల్ చెప్పుకుంటూ పీస్ఫుల్గా హ్యాపీగా బతికాం. ఇప్పుడు క్లాసెస్ మనం చెప్పి రిజల్ట్ ఇంకొకరి చేతుల్లో పెట్టామనుకోండి, వాడు పాస్ అవ్వడు, మన చేతుల్లో లేదు అది. అదే మన పీజీడీఎం అనుకోండి, క్లాసెస్ చెప్పేది మేమే. వీ హ్యావ్ 20 ఫ్యాకల్టీ టీమ్, ఆల్ వర్కింగ్ పీపుల్. వీ హ్యావ్ నో ఫుల్ టైమ్ ఫ్యాకల్టీ, ఆల్ ఆర్ కమింగ్ అండ్ దే విల్ టేక్ ఇన్ దేర్ టైమింగ్స్ లైక్ 10 to 1 or 2 to 5 అండ్ దే గో బ్యాక్ టు దర్ ఆఫీసెస్. సో ఏమవుతుందంటే వాళ్ళు కంపెనీలు ఏం చేస్తారో అదే లెవెల్లో ట్రైనింగ్ ఇస్తారు స్టూడెంట్స్కి క్లాస్ రూమ్లో. వీళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుతుంది. రేపు ఇంటర్వ్యూకి వెళ్తారు, బాబు నీకు ట్రేడ్ సెటిల్మెంట్ వచ్చా? వచ్చు సార్. ఏ సాఫ్ట్వేర్ వాడావు? ఇది వాడాను సార్. అరే సూపర్ రా, నువ్వు ఇదేవాళ్ళు నేర్పించారు? ప్రవీణ్ సార్. అప్పుడు కంపెనీ హెచ్ఆర్ ఫోన్ చేస్తారు, బాబు మీ గురించి విన్నాము, మీ క్యాండిడేట్లు ఇంకా మంచి వాళ్ళు ఉంటే కావాలి. ఓకే, వీ విల్ సెండ్. దట్ ఈస్ వీఆర్ ఏబుల్ టు వర్క్ హార్డ్. సో మనకి ఈ టఫెస్ట్ కోర్సెస్ని స్టూడెంట్స్ని మనమంటూ జాయిన్ చేయకూడదు. వాడికే వాడు జాయిన్ అయితే వాడి కష్టం వాడు పడతాడు, మనం ఇన్వాల్వ్ చేయరు. కానీ మన పీజీడీఎంలో ఏంటంటే క్లాసెస్ చెప్పేది మేమే, ఎగ్జామ్స్ పెట్టేది మేమే, పాస్ చేసేది మేమే. ఈ 3 ఇంపార్టెంట్ కాదు. ఫైనల్ థింగ్ జాబ్ ఇప్పించేది మేమే. మనకి పని మనది, ఫలితం మనది, పెత్తనం మనది అన్నట్టు స్టూడెంట్ మనల్ని నమ్మి జాయిన్ అయితే వాడిని ఖచ్చితంగా ప్లేస్మెంట్ కూడా చూపిస్తాం. హీ విల్ స్టార్ట్ ద గుడ్ కెరియర్. ఫస్ట్ ఇయర్ హీ విల్ గెట్ సమ్ 4 lakhs or 5 lakhs. సెకండ్ ఇయర్లో పీజీడీఎం అయిపోయే రోజుకి వాడికి 7-8 lakhs, ఇంకా టాలెంట్ ఉంటే 10 lakhs 11 lakhs కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారనమాట. వీళ్ళందరి ఫోన్ నెంబర్లు, ఫోటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో పెడుతుంటాం. వీఆర్ ట్రాన్స్పరెంట్ టు షేర్ ద స్టూడెంట్ కాంటాక్ట్ నెంబర్స్ ఆల్సో. ఇంటర్నేషనల్ కోర్సెస్ ఆర్ రికమెండెడ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్, బట్ వీ డోంట్ ఆఫర్. వై వీ డోంట్ ఆఫర్? బికాస్ పాసింగ్ ఈజ్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. నో, 10 lakhs ప్యాకేజ్ కొట్టే షార్ట్ కట్ నేను వేసాను, మళ్ళీ లాంగ్ దారి ఎందుకు చూపించిన వాడికి? హ్యాపీగా షార్ట్ కట్లో బోరా బాబు అని వీ ట్రైన్ దెమ్. Praveen, what is the difference between PTGM and then MBA? సార్ ఎంబీఏ అంటే ఆఫర్డ్ బై యూనివర్సిటీస్ లైక్ ఉస్మానియా ఆర్ జేఎన్టీయూ ఆర్ ఆంధ్ర యూనివర్సిటీ. పీజీడీఎం ఈజ్ ఆఫర్డ్ బై ఏఐసిటీ. డిఫరెన్స్ ఏంటంటే ఇఫ్ యూ హ్యావ్ టేకెన్ ద అఫిలియేషన్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ, వీఆర్ సపోజ్డ్ టు టీచ్ దేర్ సిలబస్ ఓన్లీ. వీ కెనాట్ డీవియేట్ ఫ్రమ్ ద సిలబస్ ఆఫ్ యూనివర్సిటీ. బట్ ఇఫ్ ఇట్ ఈస్ ఏఐసిటీ, వీ కెన్ డిజైన్ అవర్ ఓన్ సిలబస్. ఇట్ ఈస్ అ కాలేజ్ హ్యాస్ లిబర్టీ లైక్ అటానమస్ అన్నట్టు. We can design our own syllabus and we can make it the best to meet our customer requirements, that is corporate requirements. అదే Praveen, I came to know that ఈ సంవత్సరం మీరు గ్రాడ్యుయేషన్ కోర్సెస్ అవి ఏదో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. Yes, sir. Can you explain that? Sir, this year we are coming up with BCom and BBA. నేను కొన్ని కాలేజెస్కి వెళ్ళాను గ్రాడ్యుయేషన్ క్లాసెస్కి, వాళ్ళకి అవేర్నెస్ ఇద్దామని. సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళ క్లాస్ టైమింగ్స్ 10 to 1 or 10 to 2 max. మిగతా టైం అంతా రిసోర్సెస్ వాళ్ళు టైం వేస్ట్ చేస్తున్నారు. 2 o'clock కాలేజ్ అయిపోతే ఈవినింగ్ 7 దాకా రోడ్ల మీద తిరుగుతూ ఫ్రెండ్స్తో 7కి 8కి ఇంటికి వెళ్తున్నారు. అంత టైం వాళ్ళు వేస్ట్ చేసిన తర్వాత నా దగ్గరికి వస్తారు, సార్ మమ్మల్ని మీరే ఏదో ఒకటి చేయాలి సార్ అని. ఎవరు 3 ఏళ్ళు ఏం చేసేవారు అంటే ఏం చేయలేదు సార్. మీరు ఎవరిని అడగండి సార్, ఇండియాలో బీకామ్ చదవడానికి ఎన్ని రోజులు ప్రిపరేషన్ కావాలంటే వాళ్ళు చెప్పే ఆన్సర్ 1 day బ్యాటింగ్. 1 dayలో నేను చదివి పాస్ అయిపోయాను సార్ అంటారు. రియల్లీ గ్రేట్ రా, నువ్వు సూపర్. క్వశ్చన్ నెంబర్ 2 ఏంటంటే బ్యాలెన్స్ 364 days ఏం చేసావు? 1 dayలో చదివి పాస్ అయ్యావు, మరి మిగతా రోజులు ఏం చేస్తావు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. వీళ్ళకి ఏంటంటే సిలబస్ డెప్త్ ఉండట్లేదు. అవునండి. దానివల్ల మనము వీళ్ళకి ముందే వెళ్ళి ట్రైనింగ్ ఇచ్చి చేస్తే బాగుంటుందని దిస్ ఇయర్ వీఆర్ కమింగ్ అప్ విత్ బీకామ్ అండ్ బీబీ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ యాడ్ ఎనీ సిలబస్ ఇన్ అడిషన్ టు యూనివర్సిటీ సిలబస్. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్లో వీ విల్ కంప్లీట్ ద ఫుల్ సిలబస్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ ఆల్సో. థర్డ్ ఇయర్లో వీ విల్ బీ సెండింగ్ దెమ్ టు సిఏ ఫర్మ్స్. వీళ్ళకి సెకండ్ ఇయర్లో వీ విల్ టీచ్ దెమ్ ఈక్విటీ మార్కెట్స్, డెరివేటివ్స్ అండ్ కరెన్సీ మార్కెట్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఇన్ అడిషన్ టు దట్ వీ విల్ టీచ్ దెమ్ టాలీ, అకౌంటింగ్ పార్ట్, టాక్సేషన్, అండ్ దెన్ వీ విల్ సెండ్ టు సిఎఫ్ఎం. ఎందుకు సిఎఫ్ఎం పంపించాలంటే వీళ్ళు బీకామ్ అయిన రోజుకి కంపెనీస్ విల్ నాట్ ట్రీట్ దెమ్ యాజ్ ఎ ఫ్రెషర్. కంపెనీకి వీళ్ళు వెళ్ళి ఏమంటారు, నేను బీకామ్ అయింది అలాంగ్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ సమ్ సిఎఫ్ఎం అంటారు. అప్పుడు కంపెనీస్ విల్ టేక్ దెమ్ ఫర్ అట్లీస్ట్ 5 lakhs ప్యాకేజ్. దట్ బెనిఫిట్ ఉంటుంది. ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వెన్ ఐ మీట్ అవర్ ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, వాళ్ళు చెప్పింది ప్రవీణ్ సిఏలో అడ్మిషన్స్ తగ్గిపోయాయి, మాకు ఆర్టికల్స్ దొరకట్లేదు అన్నారు. అవునండి. ఒక పక్క బీకామ్ వాళ్ళు ఏమో మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉంటారు, 1000 మంది హైదరాబాద్లో. ఇంకొక పక్క సిఏ ఫర్మ్స్లో 5-6 మంది ఆర్టికల్స్ కూడా దొరకట్లేదు. వీళ్ళని అటు ఛానలైజ్ చేసామనుకోండి, స్టూడెంట్కి సీరియస్నెస్ పెరుగుతుంది కెరియర్ పైన.
అటు సీఏలకి క్యాండిడేట్స్ దొరుకుతారు, ఎంప్లాయీస్, వీళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అవునండి, బాగుంది. సో దిస్ ఈజ్ బిగ్గెస్ట్ ప్లాన్ విచ్ వీ మేడ్ టు ట్రాన్స్ఫార్మ్ ద కెరియర్స్ ఆఫ్ సో మెనీ స్టూడెంట్స్. ఇది ఎలా తెలుస్తుంది అందరికీ ఇప్పుడు మనకి మౌత్ టాకే సార్. మనకి స్టూడెంట్స్ ఒక 20,000 స్టూడెంట్స్ నెట్వర్క్ ఉన్నారు. రియలీ బ్యూటిఫుల్ అండి. సో వాళ్ళే ఇంకొకరికి మీరు చెప్తారు. అన్నట్టు బీకామ్ చదవడానికి యాక్చువల్గా 3 years 2 years కూడా అక్కర్లేదు, 1 year చాలా మొత్తం. ఐ కంప్లీటెడ్ మై సిఏ ఇన్ 3 years ఇట్ సెల్ఫ్. నాకు 3 yearsలో అయిపోయింది. కరెక్ట్. మీరు అన్నట్టు మధ్యాహ్నం పూట తిరగటాలు అవి తగ్గించేసేసి చదువు కూడా మొదలెడితే వాడికి రిటర్న్స్ తెలిసే అనుకోండి, ఫ్రూట్స్ తెలిస్తే హీ విల్ నాట్ వేస్ట్ హీస్ టైం. ఇప్పుడు మేము చెప్తున్నాను క్లాసెస్లో, స్టూడెంట్స్ని తప్పు పట్టకూడదు, మన సిస్టమ్ని తప్పు పట్టాలి. ఇప్పుడు 10th క్లాస్లో మీ ఫాదర్ కానీ మీకు డైలీ ఒక 100 రూపాయలు ఇస్తాను, వెళ్తే స్కూల్కి వెళ్ళు లేదా సినిమాకి వెళ్ళు అంటే 100 మంది స్టూడెంట్స్లో 90 మంది సినిమాకి వెళ్తారు. వాడు అక్కడ నాశనం అయిపోతున్న విషయం వాడికి తెలియదు పాపం. వాడు తెలుసుకునేటప్పటికీ వాళ్ళ నాన్న ఫెయిల్ అయ్యాడు అనుకోండి, వీడు ఫెయిల్ అయితే వాళ్ళ నాన్న ఫెయిల్ అయిపోయానంటే నేనేం చేస్తానో నువ్వే ఆప్షన్ పెట్టుకున్నావు అని మనం వాళ్ళ జీవితాలను వదిలేయకూడదు. వాళ్ళని స్ట్రిక్ట్గా కంట్రోల్లో ఉంచి మనం చేస్తేనే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు బాగుపడ్డ రోజు మనం ఎంత ప్రెషర్ పెట్టినా వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీ విల్ బి హ్యాపీ, అమ్మయ్య నువ్వు సెటిల్ అయ్యేవారు బాబు, నాకు ప్రాబ్లం లేదు అని. సో ఇందువల్లనే వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ ఇట్. ప్రవీణ్, ఈ స్టూడెంట్స్కి మీరు అటెండెన్స్ మ్యాండేటరీ ఉంటుందా లేకపోతే? 100% మ్యాండేటరీ సార్, బట్ 90% ఈజ్ కంపల్సరీ. అంటే 90% వాళ్ళ అటెండెన్స్ వస్తేనే. ఏది మీరు బీకామ్ కూడా అప్లై చేస్తాం. మనం వదిలేస్తే అందరూ నాశనం అయిపోతారు సార్, వదలకూడదు. బీకామ్లో అప్లై చేస్తాము. ఇప్పుడు పీజీడీఎం ఎలా జరుగుతుంది, 90% అటెండెన్స్ మ్యాండేటరీ. ఒక్కరోజు స్టూడెంట్ రాకపోతే వాళ్ళని అడగం మేము, వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేస్తాం, మీ వాడు రాలేదు ఏమయ్యాడు అని. పేరెంట్స్కి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అబ్సెంట్ అయిన వాళ్ళందరూ లిస్ట్ అక్కడ పెడతాం. పేరెంట్స్ ఇచ్చిన రెస్పాన్సెస్, ఒకడు ఫీవరు, ఒకడు సిక్, ఒకడు ఇంకొకటి, ఇట్లా రీజన్లు చెప్తారు. ఇంత పద్ధతిగా ఉంటేనే రిజల్ట్ వస్తాయి. లేదంటే ఈరోజున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్కి, వీళ్ళకున్న ఎంజాయ్మెంట్ అవెన్యూస్కి వీళ్ళు చెడిపోవడం చాలా ఈజీ, బాగుపడడమే చాలా కష్టం అవుతుంది. సో సేమ్ లాజిక్ వీఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ అవర్ గ్రాడ్యుయేషన్ ఆల్సో. కి పేరెంట్స్ గ్రూప్ ఉంటుంది, నువ్వు రాకపోతే పేరెంట్స్ని అడుగుతాము, క్లాసెస్ కంపల్సరీ రావాలి. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎన్షూరింగ్ యూ దట్ యూ విల్ బి ద బెస్ట్ ప్రొడక్ట్ బిఫోర్ యూ గో టు ద ఇంటర్వ్యూస్. సో మీ దగ్గర వచ్చేది కాంక్రీట్గా జీవితంలో బాగుపడదాం అని వచ్చేవాళ్ళు అనేది మీరు కావాలి, మాకు వాళ్ళే కావాలి. వీఆర్ వెరీ క్లియర్ అట్ దట్ వీ వాంట్ ద ఆడియన్స్ హూ ఆర్ serious about making their career and we will make the career సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. yeah. ప్రవీణ్, మీరు బీకామ్ 3 yearsది 2 yearsలో చెప్పేసి మళ్ళీ ఫైనల్ ఇయర్లో ఎక్స్ట్రా థింగ్స్ అన్ని చేస్తూ ఉంటారు కదా. సో మరి రకరకాల ఫ్యాకల్టీని పిలవాలి, రకరకాలు చేయాలి కదా. వాట్ ఈస్ ద ఫీజ్ స్ట్రక్చర్ ఆఫ్ యువర్ The fees is affordable sir, as per the market norms only. We are going to charge 1 lakh per annum. So 3 years fees students కి ఒక 3 lakhs కాస్ట్ అవుతుంది. అయితే 3rd yearలోనే when we are sending them for CA firms for the full-time job or paid assistant role or audit manager, whatever the name, accounting executive, వీళ్ళకి 3rd yearలో ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. దే విల్ స్టార్ట్ గెటింగ్ 12,000 to 15,000. ఇఫ్ దే ఆర్ గుడ్ దే మే గెట్ 18,000 ఆల్సో. సో 3rd yearలో అంటే 2nd year ఎగ్జామ్స్ మార్చికి అయిపోతే వీళ్ళని మేకి మనము CA firm పంపిస్తే వీళ్ళకి 15 నెలలు పనిచేయచ్చు వాళ్ళు బిఫోర్ దే గెట్ ద ఫైనల్ సెమిస్టర్ 6th semester results. They can recover all the amount. Exactly. So 3 lakhs వాళ్ళు స్పెండ్ చేస్తే అట్లీస్ట్ 2.3 to 2.4 lakhs వాళ్ళు రికవర్ చేసుకోవచ్చు. వాళ్ళకి నెట్ కాస్ట్ ఎంత అవుతుందంటే 60,000 అవుతుంది. సో 60,000తో వాళ్ళు బీకామ్ సర్టిఫికేట్ తెచ్చుకోవడం ఒక విషయం అయితే, దే ఆర్ గెటింగ్ 1 year ఎక్స్పీరియన్స్ ఆల్సో ఫర్ 3 years. అంటే 3 yearsకి హైదరాబాద్లో 60,000 బీకామ్ ఇచ్చే కాలేజ్ అయితే ఎక్కడ లేదు. వీ డూ దట్. So what is the fee structure for PGDM? Fees is 5 lakhs. 5 lakhs they need to pay in first year. Second year lo fees is zero. There is no fees in second year. When they start earning, many people get more than 5 lakhs income in the second year only. కొంతమందికి జాయిన్ అయ్యారు కరెంట్ బ్యాచెస్లో, వాళ్ళ శాలరీ 37,000, 40,000, 45,000. అంటే వాళ్ళు కట్టిన ఫీజు అనేది ఫస్ట్ ఇయర్లో కట్టిన ఫీజు సెకండ్ ఇయర్లో రికవర్ అయిపోయింది. అంటే వాళ్ళ చేతిలో పీజీడీఎం సర్టిఫికేట్ పడే రోజుకి వాళ్ళ ఫీజు జీరో. 5 lakhs కట్టావా? కట్టాను సార్. నీకు ఎంత వచ్చింది అకౌంట్లోకి? 5 lakhs వచ్చింది సార్. ఫీజు జీరో. ఇలాగా జీరో ఫీజుతో కూడా ఆఫర్ చేసే బీ స్కూల్ ఇండియాలో మాదే. ఎక్సలెంట్. సో స్టూడెంట్ గెట్ ద బ్యాంక్ లోన్ ఫ్రమ్ ద ఎనీ బ్యాంక్. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై AICT, డిగ్రీ ఈజ్ అప్రూవ్డ్ బై ఉస్మాన్ యూనివర్సిటీ. అండ్ బీకామ్ ఫీజు 60,000, పీజీడీఎం ఫీజు 0.
ఇంకా చెప్పాలంటే బీకామ్లో కనుక వాడు బాగా పెర్ఫామ్ చేసి థర్డ్ ఇయర్లో మంచి ఫర్మ్కి వెళ్ళగలిగితే, ఇప్పుడు హైదరాబాద్లో బిగ్ 4s ఉన్నాయి, పెద్ద పెద్ద ఫర్మ్స్ ఉన్నాయి, బిగ్ 10 అంటారు. వీళ్ళు ఇంకా 25,000 ఇచ్చినా వీళ్ళు థర్డ్ ఇయర్ 3 lakhs రికవర్ అయిపోతుంది. అంటే మంచి ఎఫిషియెంట్ స్టూడెంట్ కష్టపడి చదివితే బీకామ్ పీజీడిఎం టోటల్ కాస్ట్ 8 lakhs, బట్ దే విల్ మేక్ ఇట్ 0 బికాస్ బీకామ్ ఫీజ్ బీకామ్ అవైలబుల్ వచ్చేస్తుంది, పీజీడిఎం ఫీజ్ పీజీడిఎం అవైలబుల్ వచ్చేస్తుంది. బీకామ్తో వాడు జాబ్కి వెళ్ళిపోతాన్న పంపించేస్తాం. వీ విల్ బీ హ్యాపీ టు సెండ్ దెమ్ టు ద జాబ్ యాజ్ సూన్ యాజ్ యు ఆర్ రెడీ టు గెట్ ఇన్ టు ద కార్పొరేట్ వరల్డ్. లెట్ us సపోజ్ ఐఎమ్ ఏ పేరెంట్, మా అబ్బాయి ఒక బిజినెస్ స్కూల్లో చదువుదాం అనుకుంటున్నాడు, లేకపోతే ఎనీ కాలేజ్ యూ టేక్, వాట్ ఆర్ ది క్రైటీరియా, వాళ్ళ కాలేజ్ తాలూకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, ఏంటి వాట్ ఇస్ దట్? గుడ్ క్వశ్చన్ అడిగారు సార్. స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్, జిమ్, క్రికెట్ గ్రౌండ్. కాలేజెస్ ఆర్ సెల్లింగ్ ద ఎంబీఏ డిగ్రీ యాజ్ ఇఫ్ దే ఆర్ సెల్లింగ్ ఏ గెటెడ్ కమ్యూనిటీ ప్లాట్స్. ఇప్పుడు గెటెడ్ కమ్యూనిటీలు ఎట్లాగా యాడ్లు ఇస్తారో అలా కాలేజెస్ స్విమ్మింగ్ పూల్స్ ఆ ఫోటోలన్నీ పెడుతుంటారు. ఇవన్నీ చేసిన తర్వాత ఆ ఫోటోలు సీవీలు పెడితే జాబ్ రాదు. జాబ్ రావాలంటే ఏ స్కిల్ నేర్చుకున్నాం అనేదే. ఇప్పుడు కొన్ని కాలేజెస్ చూస్తాం, మాది 50 acres క్యాంపస్ అంటారు, నీకన్నా ఇస్తారా 1 acre? ఇవ్వరు కదా. నీకు ఇచ్చేది స్కిల్లే కదా. యూ నీడ్ టు సీ ద స్కిల్, వాట్ ఆర్ యూ గెటింగ్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ఆర్ ద ఫ్యాకల్టీ. సో పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అని చెప్పి జాయిన్ అయిపోయి మీరు యూట్యూబ్లో కొట్టండి ఏ పేరెంట్ డార్క్ రియాలిటీ ఆఫ్ ద ఎంబీఏ అని, ఈ వీడియోస్ అన్నీ వస్తాయి. అసోసియం రిపోర్ట్ ప్రకారం 7% ఆఫ్ ద ఎంబీఏ పీపుల్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ద ఎంఎన్సీ జాబ్స్, 93% ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద జాబ్. కానీ వీళ్ళందరూ 5 lakhs, 10 lakhs, 15 lakhs, 20 lakhs కూడా పే చేస్తారు. ఎందుకంటే పెద్ద క్యాంపస్ రా అని చెప్పి. భయ్యా క్యాంపస్ ఈజ్ ఎ ట్రాప్. క్యాంపస్ చూసి వెళ్ళకూడదు నువ్వు. ఒకవేళ క్యాంపస్ చూసి వెళ్తామంటే ఫస్ట్ క్యాంపస్కి వెళ్ళి సీనియర్స్ని కలువు క్లాస్ రూమ్లో. సెకండ్ ఇయర్లో వాళ్ళని అడుగు, ఆ క్లాస్ రూమ్లో బయట నిలబడుకొని వాళ్ళని మాట్లాడి వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎక్కడ ప్లేస్మెంట్లు వచ్చాయి, రోల్స్ ఏంటి, ఆర్ దే సేల్స్ జాబ్స్ ఆర్ ఫైనాన్స్ జాబ్స్, వాట్ ఈస్ ద పే ప్యాకేజెస్ అని చెప్పి తెలుసుకొని జాయిన్ అవ్వాలి. కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఎడ్టెక్ స్టార్టప్స్, శాలరీస్ 3 lakhs ఫిక్స్డ్, 7 lakhs వేరియబుల్ అంటాయి. 10 lakhs అనుకొని జాయిన్ చేయిస్తారు మేనేజ్మెంట్. కానీ ఆ వేరియబుల్ ఎప్పటికీ రాదు. ఆ 3 lakhs వేరియబుల్ పే టెలికాలింగ్ చేసుకుంటూ వస్తుంటుంది, నెలకు 20,000 వస్తుంది. సో ఇట్లాగా చాలామంది కెరియర్స్ రూయిన్ అయిపోయాక నాకు ఫోన్ చేస్తారు, సార్ మీరే ఏదో ఒకటి చేయాలి సార్ అని. అరే అక్కడ ఎంత డబ్బులు కట్టేవారు అంట, తెలియక జాయిన్ అయ్యాం సార్ అంటారు. సో నువ్వు బిల్డింగ్ జాయిన్ అవుతున్నావు అంటే ట్రాప్లో పడ్డట్టే. నువ్వు ప్రీవియస్ బ్యాచ్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి వాళ్ళని కలిసి క్లాస్ రూమ్లో కూర్చొని వాళ్ళని మాట్లాడాలి. నేను క్లాసెస్ చెప్తుంటే ఎవరన్నా స్టూడెంట్స్ వస్తారు ఎంక్వైరీకి, ఒక అరగంట వెయిట్ చేయమను, బ్రేక్ ఇస్తాను. హీ కెన్ మీట్ అవర్ స్టూడెంట్స్, హీ కెన్ కమ్ ఇన్సైడ్ ఆర్ అవర్ స్టూడెంట్స్ కెన్ గో అండ్ టాక్ టు దిమ్ అండ్ దే కెన్ డిసైడ్ వెదర్ టు జాయిన్ ఆర్ నాట్. ఇష్టం ఉంటే లోపల రమ్మంటాను. అట్లా చెప్పిన వాళ్ళు పక్క రోజు 2-3 పట్టుకొచ్చారు. సో దట్ ఈస్ హౌ వీ షుడ్ బి ట్రాన్స్పరెంట్ అండ్ వీ షుడ్ బి కేర్ఫుల్ బిఫోర్ చూసింగ్ ఏ బీ స్కూల్. సో 70% ఆఫ్ యువర్ పీపుల్, యువర్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ గుడ్ జాబ్స్ అంతా వీళ్ళు చెప్తారు వాళ్ళకి. యా ఫర్ PGD we have more success rate. గత చరిత్ర 70-80% success rate is only for investment banking, short term course. For PGD we have 95% success rate. సో యూఆర్ గివింగ్ వాట్ ది అదర్ పీపుల్ వాంట్. సెల్లర్స్ మార్కెట్లో ఉన్నారు మీరు. కరెక్ట్. ఈ కాలేజెస్ అన్ని బయ్యర్స్ మార్కెట్లో వాళ్ళ దగ్గర ఏం ప్రోడక్ట్ ఉంటే అదే అమ్ముతున్నాయి. మీరేమో వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నారు. Correct, దిస్ ఇస్ న్యూ కాన్సెప్ట్, వెరీ వెల్ కన్సీవ్డ్ కాన్సెప్ట్, చాలా బాగుంది. ఒక డాక్టరు ఫైలం ప్రోటోజోవా, పోరిఫెరా అన్నీ చదివి చివరికి సైక్రియాటిస్ట్ అయినట్టు అనవసరం అంత ముందు తీసేసేసి గివింగ్ కరెక్ట్ నాలెడ్జ్. వెరీ గుడ్ కాన్సెప్ట్. లెట్ us సపోజ్ ఐ హ్యావ్ ఎ సన్ హూ పాస్డ్ బీకామ్. ఇమ్మీడియట్గా ఏదో జాబ్ వస్తుంది, రావచ్చు. PGDM చేస్తే వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి, బీకామ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా జాబ్, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. సరే ఇప్పుడు బీకామ్ అయిపోయినా ఖచ్చితంగా MNCలో జాబ్ వస్తుంది, కాకపోతే చిన్న రోల్స్ వస్తాయి. 20,000, 20, 25, 30 మ్యాక్స్. గ్రోత్ స్లోగా ఉంటుంది. అవును. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఒక ట్రైన్ డ్రైవరు, ఆటో డ్రైవరు, పైలట్ ఉంటారు. ముగ్గురు డ్రైవ్ చేసేది వెహికల్సే. ఆటో డ్రైవర్కి నెలకు ఒక 20,000 ఇన్కమ్ వస్తే ట్రైన్ డ్రైవర్కి 1.5 lakh వస్తుంది, పైలట్కి 10 lakhs వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళ కెరియర్ స్టార్ట్ చేయక ముందరే స్కిల్స్ని అక్వైర్ చేసి స్టార్ట్ చేశారు. అంతేగాని కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత 10 yearsకి ఎక్స్ట్రా స్కిల్ రాదు. అంటే ఆటో డ్రైవర్ 10 ఏళ్ళు చేశాక ట్రైన్ డ్రైవర్ అవ్వలేడు, ట్రైన్ డ్రైవర్ 10 ఏళ్ళు చేశాక పైలట్ అవ్వలేడు. సో వీళ్ళు 22, 23 ముందరే ఈ స్కిల్స్ అక్వైర్ చేసుకొని ఇన్కమ్ స్టార్ట్ చేశారు. సేమ్ వే బీకామ్తో వెళ్తే జాబ్ వస్తుంది, గడుస్తుంది. ఒక 5 ఏళ్ళకి తెలుస్తుంది, అరే శాలరీ పెరగట్లేదే అని, కానీ వయసు అయిపోయి ఉంటుంది.
సో అందుకనే నా రికమెండేషన్ ఏంటంటే ఇఫ్ దే ఆర్ డెస్పరేట్ ఫర్ ద జాబ్, వెరీ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్, ఐ విల్ గెట్ దెమ్ జాబ్ విత్ బీకామ్ ఓన్లీ. బట్ నా రికమెండేషన్ ఏంటంటే బెస్ట్ థింగ్ వాళ్ళు పీజీడీఎం జాయిన్ అయితే 1 yearలోనే వచ్చేస్తుంది. సార్ 5 lakhs ఫీజ్ సార్, ఐ విల్ గెట్ దెమ్ ద బ్యాంక్ లోన్, దే కెన్ రికవర్ ఇన్ సెకండ్ ఇయర్ ఓన్లీ. సో ఎక్స్ట్రాడినరీ స్కిల్స్ వచ్చినప్పుడు క్యాండిడేట్స్ లైఫ్ కూడా ఈజీగా ఉంటుంది. మొన్న ఒక స్టూడెంట్ 2022లో పాస్ అవుట్ అయ్యాడు పీజీడీఎం, అంటే అతనికి 1.5 year ఎక్స్పీరియన్స్ ఉంది. హీ గాట్ 27 lakhs ప్యాకేజ్. అదర్ స్టూడెంట్స్ ఆర్ గెట్టింగ్ 17 lakhs, 14 lakhs, 18 lakhs. ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయంటే వాళ్ళకి ఎక్కువ స్కిల్స్ తీసుకోవడం వల్లనే. అదే బ్యాచ్లో బీకామ్తో వచ్చిన వాళ్ళు జాబ్ ఇప్పించా 3 lakhs, 3.4K, నౌ దర్ ఇన్ 4 lakhs ఆర్ 4.2 lakhs. ఇది ఎప్పటికీ ఒక 15 lakhs అయ్యేది. వీళ్ళు ఆ స్కిల్ అక్వైర్ చేయడానికి ఇంట్రెస్ట్ పోతుంది, వీళ్ళు జాబ్కి టైం దొరకదు. సో అందువల్ల ఐ రికమెండ్ దెమ్ టు జాయిన్ పీజీడీఎం. సో ప్రవీణ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటర్వ్యూస్ ఐ హ్యావ్. సాధారణంగా నాకు తెలియని చాలా విషయాలు చెప్పారు మీరు. బీకామ్ మొత్తం కోర్సుని 2 yearsలో కంప్లీట్ చేసి ఎక్స్ట్రా స్కిల్స్ వాళ్ళకి ఇచ్చి ఇన్స్టెడ్ ఆఫ్ దేర్ వేగ బాండ్స్లా తిరగటం కన్నా వాళ్ళని ఇమ్మీడియట్లీ బీకామ్ పాస్ అవగానే జాబ్కి సరిగ్గా సరిపోయేటట్టు చేయటం, ఆ ప్రిపరేషను, పీజీడీఎం కోర్సుల్లో వల్ల వచ్చే లాభాలు, ఒక బీకామ్ చదవటం వల్ల కన్నా ఫర్దర్ కోర్స్ చదవటం వల్ల వచ్చే లాభాలు, అన్నిటికన్నా ముఖ్యంగా సెకండ్ ఇయర్లోనే ఫస్ట్ ఇయర్ ఎంత ఫీజు కట్టారో అది రికవర్ చేసుకునే జాబ్ రావటాలు, మోర్ దెన్ 70% ఉద్యోగాలు ఛాన్సెస్ ఉన్నాయని మీ బ్యాక్ హిస్టరీ, ఇదే విజువలైజేషన్ కాదు, ఆల్రెడీ యూ హ్యావ్ ఎ హిస్టరీ, ఇవన్నీ చెప్పారు. రియల్లీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.